ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారా? మంచిది. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రభు మీ ఎడల మరింత ప్రేమను చూపుతూ ఆ పరలోకపు మార్గములో నడిపించునుగాక. ఏది ఏమన్నప్పటికీ మరి మీ కొరకు మా అనుదిన ప్రార్థన కార్యక్రమం ఎప్పుడూ ఎదురు చూస్తూ ప్రార్థన చేస్తూ ఉంటా ఉంది. అలాగే మీరు కూడా మా యొక్క పరిచర్యను ప్రేమిస్తూ మరి మా పరిచర్యకు మీరు సహకారులుగా ఉంటున్నారు. అలాగే మా పరిచర్యలో మంచి దివ్యమైన వర్తమానాలు వింటూ ఆత్మీయంగా బలపడుతూ ఉన్నారు. ఏది అయినప్పటికీ దేవుని కృప నిత్యము మీకు తోడైండునుగాక. బాగున్నారా? మరి దేవుని వర్తమానాలు వింటూ మీరు ఒక్కలే ఆశీర్వాదం పొందక అనేకులకి వర్తమానాలు షేర్ చేయండి. రే తమ్ముడు, బైబిల్ ఒకవేళ మధ్యలో ఆపేసేవేమో, వచ్చే నెల నూతన సంవత్సరం నుంచి చదువుదామనే ఒక ఆలోచన ఉందేమో, వచ్చే నెలని వాయిదా వేసే కంటే ఈరోజే ప్రారంభించు. జరుగుతూ ఉంటుంది కదా, ఆగిపోయినట్టే ఉంటుంది, కొనసాగించేది కొనసాగినట్లే ఉంటుంది. కనుక మరలా ప్రారంభించు, మరలా ప్రార్థన చేయి, మరలా బైబిల్ చదువు. చూడు, చక్కని వర్తమానములు దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు. యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనం చక్కని మాట చెప్తూ ఉంది. చూడండి, ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది చేయడను. ఇక్కడ ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసు ప్రభువారు, తల్లి అయిన మరియా, వారి ఇరువురు కూడా కానా అనేటువంటి ఊరిలో ఒక వివాహానికి వారు పిలువబడ్డారు. వారు వెళ్ళారు. అక్కడ వివాహం జరుగుతున్నటువంటి పరిస్థితిని బట్టి, అక్కడ ఉన్నటువంటి వారికి ఉన్న ఆనవాయితీని బట్టి ద్రాక్ష రసం ఇవ్వటం వారికి ఉన్నటువంటి ఒక అలవాటు చొప్పున వచ్చిన వారందరికీ ద్రాక్ష రసం ఇస్తూ ఉన్నారు. ఇస్తూ ఉంటే ఒక ప్రజలు ఆ వివాహానికి ఎక్కువగా రావటం, అక్కడ ఉన్న ద్రాక్ష రసం అయిపోవటం, ప్రజలు ఇంకా మిగిలిపోవటం జరిగింది. ఆ సమయంలో బిడ్డలారా, తల్లి అయినటువంటి మరియా గారు వెళ్ళి యేసు ప్రభు వారిని అడిగారు, అయా ద్రాక్ష రసం అయిపోయింది. బిడ్డలారా, నా సమయం ఇంకా రాలేదని ఆ యేసు ప్రభు వారు తల్లిగారితో చెప్పారు. అప్పుడు తల్లిగారు ఒక మంచి నిర్ణయం తీసుకుంది, ఒక మంచి ఉద్దేశాన్ని తీసుకుంది. ఏమని చెప్తుంది? ఈ యొక్క 5వ వచనంలో, ఆయన తల్లి పరిచారకులను చూచి, అంటే అక్కడున్న శిష్యులు లేదా పరిచర్య చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని చూచి, బిడ్డలారా, ఆయన మీతో చెప్పినది చేయడని. ఏం చెప్పింది? ఆయన మీతో చెప్పినది చేయండి. ఇక్కడ మీరు ఆలోచించాలి, ఒక అద్భుతం మన జీవితంలో జరగాలంటే, ఒక కష్టం, ఒక నష్టం మేలుగా మార్చబడాలంటే, ఒక వ్యక్తి నూతనత్వంలోనికి రావాలంటే, ఒక కుటుంబం అంచెలంచెలుగా దీవించబడాలంటే, ప్రియబిడ్డలారా, ఒక యవనస్తుడు పాప బలహీనత నుంచి విడుదల పొందాలంటే, ఒక యవన బిడ్డ లోకాన్ని విడిచి రావాలంటే చేయవలసినటువంటి మొదటి పని ఏంటంటే, ఆయన మీతో చెప్పినది చేయండి. సంగమా, వింటున్నావు ఈ మాటలు? నిజమే, సేవకుడు అవ్వచ్చు, విశ్వాసి అవ్వచ్చు, నువ్వు మంచి సింగర్ అవ్వచ్చు, ఎలాంటి వాడివైనా ఆయన మీతో చెప్పినది చేయుడి అని తల్లి మరీ చెప్తూ ఉన్నారు. నిజమే, ఎప్పుడైతే ఆయన మనతో చెప్పింది చేస్తామో అది డెఫినెట్గా వెల్ అండ్ గుడ్, మంచి ఆశీర్వాదాన్ని నీ జీవితంలో తీసుకొస్తుంది, మంచి దీవెన తీసుకొస్తుంది. ఈ 2024 సంవత్సరం ఆఖరి దినాలలో ఇప్పటి వరకు ఆయన చెప్పినది నువ్వు చేయలేదేమో. ఈ ఉదయం నీ కొరకే, నా కొరకే మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. కనుక ఇప్పుడైనా ఆయన నీతో చెప్పింది చెయ్యి. వాళ్ళు చెప్పారని వీళ్ళు చెప్పారని కాదు, ఆయన నీతో ఏం చెప్తున్నాడో చెయ్యి. ఇంతకీ ఆయన ఏం చెప్పాడు? అక్కడ ఉన్నటువంటి 6 రాతబాణులు అక్కడ ఉన్నప్పుడు యేసు ప్రభు వారు వారితో చెప్పిన మాట, మీరేంటి నీళ్లు పోయండి, దాంట్లో పోసారు. మరలా అన్నాడు, తీసుకురండి అన్నాడు. ఉట్టి నీళ్లు పోసిన వాళ్ళే
తీసుకొచ్చిన దాన్నే విందు ప్రధాన యాజకుడికి ఇచ్చినప్పుడు తాగి అంటున్నాడు, శబాష్, బాగున్నాయి, ఇందాక ఇచ్చిన ద్రాక్షరసం కంటే ఇంకా శ్రేష్టమైంది, ఇది ఉంచుకుని ముందు ఎవరైనా మంచిది పోస్తారు, జబ్బుది తర్వాత పోస్తారు, మంచిది ఉంచుకున్నావేంటి అని మాట్లాడు. అంటే ఇక్కడ మీరు గమనించండి, ఆయన మీతో చెప్పినది చేసినప్పుడు అది ఎలాంటి విషయమైనా అద్భుతంగా మార్చబడదు. మనం కూడా ఆయన చెప్పింది చేద్దాం, అద్భుతముగా ఈ లోకములో సాక్షులుగా బ్రతుకుదాం. కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, ఈ ఉదయం మీరు మాతో మాట్లాడిన దివ్యమైన వర్తమానాన్ని బట్టి వందనాలు. బిడ్డల కుటుంబాలు దీవించిన ఆశ్రయించి మీరు చెప్పినట్లుగా చేయక దరిద్రాన్ని అనుభవిస్తున్నాం, రోగాలు పాలవుతున్నాం, నెమ్మది లేని వారిగా ఉంటున్నాం, సమాధానం లేని వారిగా ఉంటున్నాం. దయతో క్షమించి మీరు చెప్పినది మేము చేస్తూ ఒక ఉన్నత స్థాయిలోనికి ఎదగడానికి సహాయం చేయమని యేసయ్య నామంలో ఈ మనలను అడిగి పొందినాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఆల్. అందరికీ వందనాలు.